జనరల్ గా మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏదో కోర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది వాడు ఇది వాడు అని చెప్పేస్తారు కదా. అవి చాలా క్లియర్ గా అర్థమైపోతాయి అక్కడ. ఆ టాబ్లెట్లు అన్ని పౌచ్లు వేసి ఇంటికి వచ్చిన తర్వాత తీస్తే ఇది ఏ టాబ్లెట్ అబ్బా, ఇది దేనికబ్బా, ఇది ఏంటి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఈయన మటుకు మాత్రం అన్ని పేర్లు రాసేస్తున్నారు. అవును, బాగుంటుంది. సాయంత్రము ఉదయం అట్లాగా దేనికది 1, 2 రాజేష్ గారు వెంకటేశ్వర హోమియో క్లినిక్ కోరమన్నపాలెం. ఫ్రీ స్టైల్ ఏ నిమిషంలో ఎక్కడ ఏది దొరుకుతుందో అది తినేయడం, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తినడం, మన ఇష్టం వచ్చినట్టు ఉండడం అనే లైఫ్ ఉంటది కదా. ఆ లైఫ్ ని మనం మొదటి నుంచి మెయింటైన్ చేయకపోతే త్వరగా కోల్పోతాం అన్నది ఇప్పుడు అర్థమవుతుంది మెడిసిన్స్ లోకి వచ్చాక. అలా మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చింది తినడం, ఆ పొజిషన్ పోతుంది ఖచ్చితంగా. ఈ షుగర్ ఇది తినకూడదు, ఈ టైంలో తినాలి, ఈ టైంకి ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంకి ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఇలా వచ్చేస్తే అది మెయింటైన్ చేస్తూ కూర్చుంటే ఇంకా ఇలా డబ్బాలు పెట్టుకో, డబ్బాల్లో ఇవి పెట్టుకొని అవన్నీ రాసుకొని ఆ టైం ప్రకారం వేసుకొని నీ డబ్బా మీది ఒక 5-6 ఉన్న నాది చూడండి ఫుల్ అయిపోయింది. అంటే మంత్ సరిపడా స్టిప్లు ఉంటాయి కదా, అన్ని ఇందులోనే పెట్టడం వల్ల కొంత నాకు కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా మళ్ళీ. రాజేష్ గారు ఇచ్చినాయి నీకు 4. రాజేష్ గారు ఇచ్చినాయి 6 ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్ 4. అది మన వైట్ వైట్లు తినేసి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ ఎక్కువగా తినేయడం వల్ల అది బాగుంది కదా అని ఇలాగే లైఫ్ ఉంటుంది అనుకుంటే జనరల్ గా అంత తొందరలోనే అది కోల్పోతాం. అది జీవితాంతం మనకి క్యారీ అవ్వాలి అని అంటే మనం ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే ఇలా డబ్బులు మెయింటైన్ చేయాల్సిన అవసరం రాదు. లైఫ్ అంతా ఎప్పుడు హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోద్ది అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా నేను మా చిన్నప్పుడు మా నాన్నమ్మని చూసి మోకాలు పట్టుకుని నడుస్తూ ఉంటే ఏంటి ఎలా నడుస్తున్నారు అనుకునేవాడిని. అప్పుడు చెంగు మనకి ఎత్తుతూ ఉండేవాడిని. ఇప్పుడు నేను అలా మోకాలు పట్టుకుని నడుస్తున్నాను. ఎప్పుడు మీ నాన్నమ్మని 70 ఏళ్ళ వయసులో మీరు చూసినప్పుడు 70కి నేను 50కి అలా నడుస్తున్నారంటే 50కి మోకాలు పట్టుకుంటున్నాం. అందువల్ల ఖచ్చితంగా మన కళ్ళ ఎదురుగుండా ఏవైతే ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళని చూస్తున్నామో అది మనం ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం దగ్గరలో అన్నది అర్థం అనమాట. అలా రీచ్ అవ్వకుండా ఆ పొజిషన్ కి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్రాపర్ గా ట్రావెల్ చేస్తే మాత్రమే మనం అక్కడికి వెళ్ళాం. అది మనకి రాదు, అది మనకు కాదు, అది వాళ్ళకి వస్తుంది, మనకి రాదు అనే కాన్సెప్ట్ తో మనం ట్రావెల్ అయిపోతాం. వచ్చినప్పుడు చూద్దాంలే, మనకేం రాదులే, వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. ఇవాళ బిర్యానీ కుమ్మేస్తాం, ఇవాళ స్వీట్లు కుమ్మేస్తాం, ఇవాళ వైట్ రైస్ కుమ్మేస్తాం, ఇక ఇలా డబ్బాలు పట్టుకుని తర్వాత తిరుగుతాం, టాబ్లెట్లు కుమ్ముతాం. వయసు పెరిగి కొద్దీ ఫుడ్ స్టైల్ మార్చాలి, క్వాంటిటీ తగ్గించాలి, టైం మెయింటైన్ చేయాలి. ఇది వరకు 2 పూట్ల తినేది ఇప్పుడు 1 పూటే తినాలి వయసు పెరిగి కొద్దీ. మాక్సిమం ఫుడ్ ఎక్సర్సైజ్ బిఫోర్ గానే హోమియోను ఆయుర్వేదాన్ని ముందు టచ్ చేసి మన బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి మెడికల్ అవసరం అన్నది రాదు నాకు తెలిసి. కానీ మనకు వచ్చిన తర్వాత వెళ్దాం అనుకుంటాం కదా, అప్పుడు డబ్బాలు మింగాల్సి వస్తుంది. శుభోదయం, వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. ఖచ్చితంగా ఈ పేజ్ వస్తుందండి. వయసుని బట్టి ప్రతి ఒక్కరికి డబ్బాలు వస్తాయి. మీ నాన్నమ్మల్ని చూడండి, మీ అమ్మమ్మల్ని చూడండి, తాతయ్యని చూడండి, అలాగే మనకు కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల రాకుండా ఉండాలంటే మనం డిసిప్లిన్గా ఉండాలి ఫ్రమ్ ద బిగినింగ్, చైల్డ్హుడ్ నుంచి కూడా ఉంటే బెటర్. కానీ ఉండం, డబ్బాలు వచ్చిన తర్వాత డబ్బాలు పట్టుకొని చూద్దాంలే అనుకుంటాం, కానీ మనం ఉండడానికి ట్రై చేయం. ఇవాళ దొరికినట్టు కుమ్మేస్తుంటాం, పడుకుంటాం, రేపు చేద్దాంలే ఎక్సర్సైజ్ అని గోడ మీద రాస్తాం. అవసరం అయితే ఎక్సర్సైజ్ చేయడానికి కూలోళ్ళని పెట్టుకుంటామండి. అలా కూలోళ్ళని పెట్టుకుంటే ఇలా డబ్బాలు మాత్రం మనమే మింగాల్సి వస్తుంది.